హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ కోసం ఇక్కడ మీరు ఈ జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్లో మీకు యూనివర్స్ ఇచ్చే ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ మీ లైఫ్కి అవి ఎలా రెజనేట్ అవుతున్నాయి, ఫ్యూచర్లో మీరు యూనివర్స్ ఇచ్చిన గైడెన్స్ని బట్టి మీ జీవితంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే వాటికి మీకు ఒక మంచి సొల్యూషన్స్ అయితే యూనివర్స్ గైడెన్స్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. సో పర్సనల్ రీడింగ్ తీసుకున్నప్పుడు మీకు మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ అన్నిటికి కూడా, అంటే ఇప్పుడు పర్సనల్ రీడింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ జనరల్ రీడింగ్ ఈజ్ డిఫరెంట్ అండి. పర్సనల్ రీడింగ్ అనేది ఏంటంటే మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్కి ఒక అక్యురేట్ ఆన్సర్స్ అనేది యూనివర్స్ నుంచి రావడం, దానివల్ల మీరు ఈ జెన్యున్ అంటే రిలేషన్షిప్ అనేది మీకు ఉంటుందా లేదా, అసలు ఏ విధంగా ఉంటుందనేది ఖచ్చితంగా మీకు ఒక ఆన్సర్ అయితే యూనివర్స్ నుంచి వస్తుందండి. ఓకేనా? సో మరి ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి మీకు రెజనేట్ అవుతే కనుక. అండ్ నేను కార్డ్ షఫిల్ చేసేటప్పుడు కూడా మీరు మీ వ్యక్తి పేరుని కూడా తలుచుకుంటూ ఉండండి. ఓకేనా? మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఆన్సర్స్, ఓకే, ఎవరి గురించి మీరు రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది మీరు చూడొచ్చు. ఓకేనా? మరి ఫస్ట్ అయితే మనము ఈరోజు రీడింగ్లో మీ వ్యక్తి మరి మీ పట్ల చాలా ప్రేమగా ఉండి, అంటే పాస్ట్లో, ఓకే, పాస్ట్లో చాలా ప్రేమగా ఉండి మిమ్మల్ని బాగా చూసుకొని మీకు అన్ని రకాలుగా లైఫ్కి ఒక లైఫ్ టైం తోడుగా ఉంటారని నమ్ముకున్న మీరు, ఓకే, ఇప్పుడైతే ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ అనుకోకుండా మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఈ పర్సన్ వల్ల రావడము, ఈ పర్సన్ జీవితాంతం ఉంటారని మీరు అనుకోవడము, కానీ ఇలా జరుగుతుందని చెప్పేసి మీరు కూడా ఊహించని సిచ్యువేషన్స్ మీ లైఫ్లో జరిగాయి కదా. సో మరి ఈ సిచ్యువేషన్స్కి యూనివర్స్ నుంచి అసలు మీ పర్సన్ ద్వారా ఏం జరుగుతుంది మీ ఫ్యూచర్లో అనేది మనము తెలుసుకుందామండి. ఓకే, సో ఫస్ట్ అయితే నేను మీ వ్యక్తిని మీరు తలుచుకోండి. మీ వ్యక్తి యొక్క మనసులో అసలు ఇప్పుడు ఏ విధంగా మీ గురించి భావాలు, అంటే వాళ్ళ ఫీలింగ్స్ అసలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ థాట్స్ ఏ విధంగా నడుస్తున్నాయి అనేది చూద్దామండి. ఓకేనా? సో నేను మరి మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాయనేది నేను క్లియర్గా ఆన్సర్ చేస్తానండి. ఎందుకంటే డే టు డే మన ఎనర్జీస్ అనేది చేంజ్ అవుతుంటాయి. మన ఫ్యూచర్లో కర్మ అనేది హిట్ అవుతుంది ఖచ్చితంగా, అది పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ. ఎప్పుడు కూడా టైం అనేది చేంజ్ అయ్యే కొద్దీ మన జీవితంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. మరి ఎప్పుడు అలాగే ఉండదు కదా సిచ్యువేషన్. సో ఇప్పుడు మరి కరెంట్ ఎనర్జీస్ ఇప్పుడు మీ పార్ట్నర్ ఏ విధంగా ఉన్నాయి మీ పైన అనేది చూస్తున్నాను. ఫైనల్గా నేను షఫుల్ చేస్తున్నానండి మీ వ్యక్తి యొక్క కరెంట్ ఎనర్జీస్. ద ఫుల్ కార్డ్ వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఫుల్ కార్డ్ అండి. ప్రజెంట్ మీ వ్యక్తి యొక్క ఉద్దేశాలు మీ పైన. సో 6 ఆఫ్ స్వార్డ్స్, ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్. ద వరల్డ్ కార్డ్ వచ్చింది అండ్ 9 ఆఫ్ కప్స్ అండ్ 4 ఆఫ్ కప్స్. ఓకే, సో ఇప్పుడు మీ వ్యక్తి యొక్క భావాలు మీకు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సో ఇక్కడ మీ వ్యక్తికి మీ పైన ఉన్న భావాలకి ఇక్కడ వచ్చిన మీ కార్డు, ఈ యొక్క కార్డు అనేది చెప్పేస్తుందండి ఏంటనేది. చూడండి, ఇక్కడ మీ వ్యక్తి ఎంతసేపు మీ ఆలోచనలు చేస్తూ కాలాన్ని అయితే గడుపుతున్నారు. ఓకే, సో మీ పైన ఆలోచనలు నడుస్తున్నాయి. ఎంత వాళ్ళు ఈ ప్రజెంట్ లైఫ్లో ఉన్నా సరే, వాళ్ళ జీవితంలో ఒకవేళ మంచి జరుగుతుంది అనుకోండి, చెడే జరుగుతుంది అనుకోండి, ఏం జరిగినా సరే ప్రస్తుతం ఏంటంటే ఎంతసేపు ఆలోచనలన్నీ కూడా మీ వైపు వస్తున్నాయి. ఎంత మర్చిపోవాలని అనుకుంటున్నారు కానీ అది అవ్వడం లేదు వాళ్ళకి. అంటే మీ ఆలోచనల వైపే వీళ్ళ ఆలోచనలు తిరుగుతున్నాయన్నమాట. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఒక భారంగా ఫీల్ అయ్యి, అంటే మీతో ఉన్న రిలేషన్షిప్లో వాళ్ళకి కొంచెం నెగిటివ్గా అనిపించడం. ఎలా అంటే లైక్ మీకు మీ పర్సన్కి గొడవ అయిందనుకోండి, ఈ పర్సన్ ఏంటంటే వెంటనే ఒక అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకోవడము, కోపం తెచ్చుకోవడము, వెంటనే మీ నుంచి దూరం అయిపోవడము, అలా మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ రావడము, మళ్ళీ మనసు మార్చుకోవడము, ఇలాగా. అండ్ అలాగే గొడవలు జరిగినా సరే మీ వ్యక్తి ఏంటంటే
ఎంతసేపు మిమ్మల్ని బ్లేమ్ చేయడము, అంటే తప్పు మీ వైపే చూపించడము, ఎంత వీళ్ళు మీరు మారాలని ఈ పర్సన్ గురించి మీరు ఆలోచించినా సరే, ఈ పర్సన్ మాత్రం ఏంటంటే తన మనసుని మార్చుకోకపోవడము, అలా స్టబ్బర్న్‌గా ఒక మొండి పట్టుదలతో ఉండడము. ఎంత మీరు ఇష్టపడ్డా, మీరు ఎంత క్షమించాలని అనుకున్నా, ఎంత మీరు మీ పర్సన్‌నే కావాలని మీరు మనస్ఫూర్తిగా అనుకున్నా సరే, ఈ వ్యక్తి మాత్రం మిమ్మల్ని ఎప్పుడు కూడా భారంగానే ఫీల్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే మిమ్మల్ని చూసుకోవడం పక్కన పెట్టి, మీరెంత చూసుకున్నా సరే, అయినా సరే వీళ్ళ మనసు మారేది కాదు. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ఈ పర్సన్ ఎంత మర్చిపోవాలని అనుకున్నా సరే, మీ వైపు కోపంగానైనా సరే, అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నారు కరెక్టే. కాకపోతే అయినా కూడా మిమ్మల్ని తిట్టుకోవడం జరుగుతుంది కొద్దిమంది. అలాగే మిమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెట్టాను అనిపిస్తుంది కొద్దిమందికి. అండ్ అలాగే ఇంకొద్ది మందికి ఏమనిపిస్తుందంటే మళ్ళీ వస్తే బాగుండు, అంటే మళ్ళీ మిమ్మల్ని కలిస్తే బాగుండు, మీకు కాల్ చేయడమో, మెసేజ్ చేయడమో, లేకపోతే మీకొక కలవడమో, ఏదైనా కనీసం అంటే ఆలోచనలలో అయితే ఖచ్చితంగా మీ వైపే నడుస్తున్నాయి. ఆలోచనలు కూడా మీ గురించి చేస్తున్నారు. సో, ఇది మెయిల్, ఫీమేల్ ఎవరైనా తీసుకోవచ్చు. మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎనీ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తదండి. అండ్ ఇక్కడ మీ పర్సన్ అయితే ఎంతసేపు ఎమోషనల్‌గా మీకే కనెక్ట్ అయ్యి ఉన్నారనమాట. ఓకే. మేబీ థర్డ్ పర్సన్ లైఫ్‌లో ఉన్నా సరే, వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకున్నా సరే, వేరే వాళ్ళకి భయపడే ఏదో ఒక సిట్యుయేషన్ అయితే ఉంది ఇక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే కలవాలని చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మిమ్మల్ని చూడాలని ఉంది. మీకు మెసేజ్ చేయాలని ఉంది. అలాగే మీకైతే ఒక ఏదో విషయాలు చెప్పాలి, షేర్ చేసుకోవాలి మీతో అనైతే ఉంది గానీ, పైన మాత్రం వీళ్ళు చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే, మీ వ్యక్తికి కొంచెం ఈగోయిస్టిక్ కూడా ఉన్నారండి. అండ్ అలాగే డామినేషన్ కూడా నడుస్తుంది. కొద్దిమంది ఎట్లా అంటే, మీరే మాట్లాడాలని కూడా కొద్దిమంది అనుకుంటున్నారు. లోపల ప్రేమ ఉంది గానీ, పైన కప్పేస్తుంది వాళ్ళ కోపం. సో, అండ్ అలాగే ఎక్కడో కొంచెం అనుమానాలు కూడా ఉన్నాయి వీళ్ళకి. కొంచెం ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి. ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్స్ ఎందుకు అనంటే, ఇక్కడ ఇన్‌కేస్ మీ వైపు వచ్చినా సరే, అక్కడ మీరు ఒకసారి మళ్ళా తిట్టారనుకోండి. తిట్టారని అంటే ఏంటంటే, వీళ్ళని తప్పు పట్టినట్టుగా మీరు మాట్లాడారనుకోండి. అప్పుడు మళ్ళా వాళ్ళ ఈగో హర్ట్ అవ్వడం అనమాట. సో, ప్రేమ ఉన్నా సరే ఇక్కడేంటంటే, ఏవో కొన్ని వాళ్ళ మనసులో ఏవో ఊహించుకొని, వాళ్ళంతా వాళ్ళే ఊహించుకొని, మీకు కాల్ చేయకుండా మిమ్మల్ని బ్లాక్ చేయడము, అండ్ మీకు సమాధానం చెప్పలేకపోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ సీక్రెటివ్‌గా మిమ్మల్ని అయితే ఇష్టపడుతున్నారు, క్లియర్ కట్‌గా. ఎందుకంటే ఇక్కడ ఎమోషనల్లీ కనెక్టెడ్ అయి ఉన్నారండి మీకు. సీక్రెట్‌గా ఇదే మరి సీక్రెట్‌గా ఏం జరుగుతుంది ఏంటి పర్సన్ అనంటే, మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు. దట్ టూ వెరీ ఎమోషనల్లీ, మీ ఎమోషనల్ బాండ్ ఏదైతే ఉందో, మిమ్మల్ని ఎంత ఇష్టపడ్డారో, మీరెంత ఇష్టపడ్డారో ఈ పర్సన్‌ని. మరి ఒకరికొకరు ఒక మంచి పాజిటివ్ మూమెంట్స్ మీరేదైతే షేర్ చేసుకున్నారో ఒకరికొకరు, ఎంత బాగా ఒక ఫ్రెండ్లీ నేచర్‌గా ఉండేవాళ్ళు. అండ్ ఈ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా ప్రొటెక్టివ్, అంటే చాలా ఇష్టపూర్వకంగానే ప్రేమించారు, ఇష్టపడ్డారు. అండ్ మీకన్నీ గూడా మీకు లోకువ లేకుండా, అంటే తక్కువ లేకుండా మిమ్మల్ని వాళ్ళు చూసుకోవడం గూడా జరిగింది. వీళ్ళు కంప్లీట్‌గా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలని, కాపోతే కొంచెం కంట్రోలింగ్ అండి. కొద్దిగా కంట్రోలింగ్ గూడా వీళ్ళలో ఉందనమాట. అంటే నేనే చూసుకోవాలి, మీరేమి చేయగూడదు, లేకపోతే వీళ్ళు చెప్పినట్టు వినాలి. అలాంటి కొద్దిగా ఒక డామినేషన్ కైండ్ ఆఫ్ లవ్ అనమాట ఇది. కొద్దిగా ఎమోషనల్లీ ఇష్టం ఉన్నా సరే వీళ్ళు బయట పడడం లేదు. ఎందుకనంటే ఇవన్నీ రీజన్స్ అనమాట. ఎందుకంటే మరి వాళ్ళు హ్మ్, ఒప్పుకోవద్దు గదా! వాళ్ళేదైనా మిస్టేక్స్ చేశారనుకోండి, థర్డ్ పార్టీ లైఫ్‌లోకి వెళ్ళిపోయారనుకోండి, అయినా మిమ్మల్ని ఇష్టపడ్డా సరే, ఇక్కడ వీళ్ళేంటంటే బయట పడొద్దు. ఎందుకనంటే ఇక్కడ వీళ్ళు తప్పు చేశానని బయట పడొద్దు. అండ్ అది గూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. థర్డ్ పర్సన్ ఉన్నా సరే మీరు వీళ్ళని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మీ పర్సన్ చాలా ఎమోషనల్ పర్సన్ గదా! అండ్ ఆల్సో వెరీ సపోర్టివ్ పర్సన్. ఎవరైనా బాధలలో ఉంటే కూడా చూడలేరనమాట. సో, ఆ కైండ్ ఆఫ్ ఎమోషనల్ పర్సన్స్ కూడా ఇక్కడ మీ లైఫ్‌లో ఉన్నారు. సో, ఇక్కడ ద వరల్డ్ కార్డ్ అనంటే బట్ ఏంటంటే అండి, ఈ ఫ్రీడమ్ దే వాంట్ ఎ ఫ్రీడమ్ అండి. ఇక్కడ ఎంత ప్రేమ ఉన్నా సరే, ఏదున్నా సరే ఏంటంటే వాళ్ళకి ఇష్టానుసారం వాళ్ళు బ్రతకాలని అనుకోవడం అనమాట. అంటే ఏంటి, మీరు వాళ్ళని కొంచెం కండిషన్స్‌లో పెట్టడము, వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయడము, వాళ్ళని ఏదైనా చేసినప్పుడు మీరు ఏదైనా మంచి చెప్పినా సరే వాళ్ళేంటంటే కొద్దిగా ఏదో మీరు కంట్రోల్ చేస్తున్నారు అన్న ఫీలింగ్‌లో ఉంటారనమాట. సో, నేనెందుకు ఇనాలి? నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా. దానివల్ల వీళ్ళకి నష్టం ఏంటి? నేనైతే బాగా చూసుకుంటున్నాను కదా! వాళ్ళని ఎంత బాగా చూసుకుంటున్నానో. బట్ ఐ వాంట్ ఎ ఫ్రీడమ్ ఫ్రమ్ యువర్ టాక్సిక్ రిలేషన్‌షిప్ అన్నట్టుగా అంటున్నారనమాట. అంటే మీరొక టాక్సిక్ పర్సన్ అన్నట్టుగా వీళ్ళు కొద్దిమంది ఫీల్ అవ్వడం అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎంత ఫ్రీ నేచర్ ఉండాలంటే, వాళ్ళు ఎక్కడికెళ్ళినా మీరు అడగకూడదు. మీరేం చేసినా అడగకూడదు. వాళ్ళెప్పుడు మీ దగ్గరకొచ్చినా సరే మీరు వాళ్ళని క్వెషన్ చేయకూడదు. ఎందుకు, నేను చూసుకుంటున్నాను గదా! నీకేం నష్టము? నేను అన్నీ చేసి పెడుతున్నాను కదా! నేను చూసుకుంటున్నాను కదా! నీకు కావాల్సిన ప్రేమ నేను ఇస్తున్నాను కదా!
మళ్ళీ లేకపోతే వాళ్ళు చెప్పినట్టు వినాలి. లేదనంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా మీరు ఉండాలి. బట్ ఎక్కడో ఒక దగ్గర క్లాషెస్ అనేది వస్తది గదండీ! ఎందుకంటే ఏదో ఒక విషయంలో క్లాషెస్ వస్తాయి. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే దాన్ని తీసుకోలేకపోతున్నారనమాట. అంటే మీరు మాత్రం వాళ్ళ కంట్రోల్‌లో ఉండాలి గానీ, వాళ్ళు మాత్రం మీ మాట వినకూడదు. నాకు ఫ్రీడమ్ ఇవ్వాలి. నువ్వు నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదన్న ఒక కైండ్ ఆఫ్ నేచర్ ఉందండి మీ పర్సన్‌లో. ఓకేనా? సో, మంచి పర్సన్ అయినా సరే ఇక్కడ కొన్ని కండిషన్స్‌లలో వాళ్ళు మాత్రం వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారనమాట. అండ్ లాంగ్ టర్మ్‌గా మీతో ఉండాలన్న కలలు బాగా ఉన్నాయి వీళ్ళకి. ఏంటంటే అంటున్నారు, "నేనేమన్నా ఉండనన్నానా? నీతో జీవితాంతం నేను ఉండనని చెప్పానా? నీతో ఉండాలనే నాకు గూడా ఉంది. మరి నాకు గూడా నీతో పాటు నువ్వెట్లాగైతే నన్ను కావాలనుకుంటున్నావో, నేను గూడా నిన్ను కావాలనుకుంటున్నాను. కాకపోతే కొన్ని విషయాలలో నువ్వు నాకు సపోర్ట్ చేయట్లేదు. నేను చెప్పినట్టుగా వినడం లేదు. అండ్ ఏంటంటే నన్ను ఫ్రీగా వదిలేయాలి. నేనెప్పుడొచ్చినా సరే నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నన్ను నువ్వు క్వెషన్స్ వేయగూడదు. నేనెలా చెప్తే అలా వింటేనే నేను నీతో పాటు ఉండగలను. లేకపోతే లేదు. లేదనంటే నువ్వు నీ జీవితం నువ్వు చూసేసుకో. నాకవసరం లేదు నువ్వు. ఇవన్నిటికి ఏంటంటే ఆల్రెడీ అయిపోయినాయి. మీ ఇద్దరి మధ్యలో చాలా వరకు జరిగాయి ఇవన్నీ. సో, ఇప్పటికి కూడా వాళ్ళ మనసులో అవే ఆలోచనలండి. ఈ రోజు వాటికి కూడా వాళ్ళ మనసులో ఇవే ఆలోచనలనమాట. ప్రేమ ఉంది. నేను వద్దన్నానా? నేను కాదన్నానా? నేను నీకు ఫోన్ చేయనన్నానా? ఓకే. నీకెందుకు రిప్లై చేయట్లేదో నీకు అర్థం కావట్లేదా? నేనెందుకు నీకు కాల్ చేయడం లేదో నీకు అర్థం కావట్లేదా? అని చెప్పేసి ఇక్కడ మీ వ్యక్తి యొక్క మనసులో ఫీలింగ్స్ అనమాట. ఇక్కడ ఇంకొద్దిమందండి చూడండి మీరంటే ఇష్టం ఉంది, ప్రేమ ఉంది. మీ ప్రేమ తీసుకోవాలనంటే మీతో లైఫ్ లాంగ్ ఉండాలని చెప్పేసి కూడా వీళ్ళకుంది. కాకపోతే వీళ్ళల్లో కొన్ని కొద్దిగా ఎమోషనల్లీ దూరం ఉంటున్నారు ప్రస్తుతం. ఎందుకంటే అండి వీళ్ళ లైఫ్‌లో జరుగుతున్న సిట్యుయేషన్స్, వీళ్ళతో ఉన్న పర్సన్స్ వాళ్ళ వల్ల కూడా ఏంటంటే మీకు కాల్ చేయాలనిపించినా, మీకు మెసేజ్ చేయాలనిపించినా, మిమ్మల్ని చూడాలనిపించినా కూడా వాళ్ళు పాపం ఎంత ఇష్టం ఉన్నా సరే కొద్దిమంది రాలేకపోతున్నారండి. ఓకేనా? వాళ్ళ పరిస్థితులు బాలేవు. వాళ్ళు వేరే దగ్గర వేరే వాళ్ళకేదో కమిట్మెంట్ ఇచ్చి లేదనంటే వాళ్ళు ఇచ్చే కమిట్మెంట్స్‌కి మీరు సాటిస్ఫై గాక, మీరు ఫుల్‌ఫిల్ చేయలేక, ఇక్కడ వాళ్ళ ఇద్దరి మధ్యలో గూడా మీ పర్సన్ నలిగిపోవడం జరుగుతుంది. ఎట్లా అంటే ప్రేమ ఉన్నా సరే మీకు చెప్పలేకపోతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేయలేకపోతున్నారు. అలాగని చెప్పేసి వీళ్ళని వదిలేసి కూడా వీళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు. సో, ప్రేమ ఉన్నా వీళ్ళు యాక్సెప్ట్ చేసే పొజిషన్‌లో ఇప్పుడైతే లేరండి కొద్దిమంది. ఓకేనా? వాళ్ళ ఎందుకంటే ఇక్కడ చూడండి ద ఫూల్ కార్డ్ అంటే బాటమ్ ఆఫ్ ద డెక్ ఏంటంటే ద ఫూల్ అని అంటే ఏంటంటే మీతో ఒక మంచి లైఫ్ కావాలని చాలా ప్రేమతో మీ దగ్గరకు వచ్చారండి. ఇది న్యూ బిగినింగ్. ఎప్పుడైతే మీతో ఒక రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేశారో అప్పుడు వీళ్ళ మనసులో మాత్రం చాలా ప్యూర్గా ఉండేనండి. వాళ్ళ మనసులో మాత్రం చాలా ప్యూర్ ప్రేమ కూడా ఉండేది. మిమ్మల్ని లైఫ్ టైం మీతో ఉండాలన్న ఆశ కూడా వీళ్ళకు ఉండేదండి. కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్స్ని బట్టి మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఈ విరహం, ఈ బాధ, ఈ దూరం, ఈ డిస్టెన్స్ అనేది మీకు ఏర్పడడం జరిగింది. కాకపోతే ఇప్పటికి కూడా వాళ్ళ మనసులో అవే భావాలు ఉన్నాయండి మీ పైన. మీకు ఎట్లాగైతే వాళ్ళ మనసులో వాళ్ళతో కలవాలి, వాళ్ళని చూడాలి, వాళ్ళని ఒకసారి పలకరించాలి, అన్నీ షేర్ చేసుకోవాలి. అని మీరెట్లా భావాలతో ఉన్నారో ఈ పర్సన్ కూడా ప్రస్తుతం కూడా అదే ఆలోచనలతో కనిపిస్తున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ అదే. ఓకే. కాకపోతే ఇంకా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అండి. ఎందుకంటే మీ వల్ల కూడా కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు. వాళ్ళ వల్ల కూడా కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు. సో, అన్ని రకాలుగా వీళ్ళు ఎట్లా అంటే జస్టిస్ కోరుకోవడం అండి. ఏంటంటే జస్టిస్ అంటే అన్నీ ఈక్వల్‌గా ఉండాలి. లైఫ్‌లో అన్నీ హార్మనీ ఉండాలి. హ్యాపీనెస్ ఉండాలి. ఊరుకూరికే ఈ రిలేషన్‌షిప్‌లో ఈ గొడవలు, ఈ కొట్లాటల వల్ల వీళ్ళకేంటంటే వాళ్ళకవి నచ్చడం లేదు కొన్ని విషయాలలో. ఎందుకంటే ఎప్పుడైతే ఈక్వల్‌గా మనకు ఇద్దరికి రిలేషన్‌షిప్‌లో ఇద్దరం ఒక అండర్‌స్టాండింగ్‌తో ఉంటేనే నాకు గూడా బావుంటది. పీస్ ఉండాలి. పీస్ ఆఫ్ మైండ్. వీళ్ళేంటంటే ఎప్పుడైనా సరే పీస్ ఆఫ్ మైండ్ కోరుకుంటారండి. ఊరికే గొడవలు, కొట్లాటలు వీళ్ళకి నచ్చదు. సో, కొద్దిమంది ఏంటంటే వాళ్ళకు ఒకవేళ వీళ్ళు గొడవలు చేసుకొని వెళ్ళినా సరే ఇంకా మళ్ళీ వెళ్తే ఇదే గొడవలు జరుగుతుంటాయి గదా! ఇదే జరుగుతది గదా! ఎందుకొచ్చిన బాధ? దూరంగా ఉంటే బెటర్ గదా! అన్నట్టుగా కొంచెం ఈక్వాలిటీ అనేది వీళ్ళు చూడడమండి. ఓకే. వాళ్ళ లైఫ్‌లో ఒక పీస్ కావాలి. అంటే శాంతిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. సో, ఇలాగనమాట. సో, మీతో ఉంటే కొద్దిగా టాక్సిక్‌గా ఉంటది. మీరు ఊరికే ఏదైనా మాట్లాడినా సరే మళ్ళీ అదే పాత టాపిక్ తీస్తారు. మళ్ళీ అదే మాట్లాడతారు. ఉన్న చిన్నదాన్ని పెద్దగా చేస్తారు అన్నట్టుగా వీళ్ళ మనసులో ఫీలింగ్స్ అనమాట. ఇక్కడ చూడండి చాలా స్ట్రాంగ్‌గా ఉంది వీళ్ళకేంటంటే చాలా ఇష్టపడుతున్నారండి మిమ్మల్నయితే వాళ్ళు ఎందుకు ఇష్టపడుతున్నారో ఏమో తెలీదు కానీ, మిమ్మల్ని మర్చిపోవాలన్నా సరే వీళ్ళు మర్చిపోలేకపోతున్నారు. ఓకే. నేను ఇవన్నీ విషయాలు చెప్పినా గూడా నువ్వు నమ్మవు. ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడుతున్నా సరే, నేను ఇవన్నీ నాకు ఇష్టం ఉన్నా సరే, నువ్వు కావాలని నేను కోరుకుంటున్నా సరే, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆ విధంగా ఉంటావన్న నమ్మకం నాకు లేదు. నువ్వు మళ్ళీ నన్ను నమ్ముతావన్న నాకు నమ్మకం లేదు. ఇలాగా వీళ్ళ మనసులో ఊహించుకోవడము, వీళ్ళంతా వీళ్ళే భయపడడం కూడా జరుగుతుందండి. ఎందుకంటే మళ్ళా వస్తే మళ్ళీ ఎందుకు ఈ రిలేషన్‌షిప్ ఎట్లాగా వర్కౌట్ అయ్యేటట్టు లేదు. ఎక్కడో నాకు నమ్మకం పోయింది అన్న విధంగా కొంచెం కొద్దిగా అటు ఇటుగా వీళ్ళ మనసు నడుస్తుందండి. ఓకే. బట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి. ఓకే.
మళ్ళీ సేమ్ బాండింగ్ అండి. సో సేమ్ కైండ్ ఆఫ్ ఒక మంచి లైఫ్ అనేది అయితే మీతోనే ఉండాలని వీళ్ళు అనుకోవడం అండి. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ మనసులో ఏంటంటే అందరూ ఉన్నా సరేనండి, ఎంత హ్యాపీగా ఉన్నా సరే ఇప్పుడు మీరు లేని లోటైతే వాళ్ళకి కనపడుతుంది అనమాట. ఎప్పుడైతే మీరు వీళ్ళతో ఉంటారో అప్పుడే వీళ్ళు అందరితో ఎంత హ్యాపీగా అయితే గడపగలుగుతామో మనము అంత ఆ హ్యాపీనెస్, ఆ ఇమోషనల్ ఫీలింగ్స్ అనేటివి మీతో తప్ప వాళ్ళు వేరే వాళ్ళతో షేర్ చేసుకునేటట్టుగా కూడా వీళ్ళ మనసులో మా బా అలాంటి ఆలోచనలు కూడా రావడం లేదనమాట. అంటే మీతో ఉంటేనే ఒక మంచి లైఫ్ అనేది వీళ్ళు నమ్ముతున్నారండి. బట్ ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ మీ ఇద్దరి మధ్యలో జరుగుంటాయి. ఓకేనా? సో థర్డ్ పర్సన్ కూడా మేబీ ఉండొచ్చు. వాళ్ళ వల్ల కూడా వీళ్ళు ఏంటంటే మీ ప్రేమను కావాలనుకున్నా సరే, వీళ్ళు మీరు కావాలనుకుంటున్నా సరే వీళ్ళు రాలేకపోతున్నారండి. సో ఈ విధంగా మీ పర్సన్ ఆలోచనలు అయితే నడుస్తున్నాయి ఈరోజు మీ పైన. మరి ఈ పర్సన్కి ఇక్కడ నేను ఒక 3 స్టోన్స్ అయితే పెట్టాను. ఓకే, సో ఇక్కడ నేను 3 స్టోన్స్ అండ్ 3 లెటర్స్ అంటే ఇక్కడ ఒక మ్యాటర్స్ వర్డింగ్ రాసి పెట్టానండి. ఇక్కడ ఇదేంటంటే ఫ్యూచర్ గురించి రాసి పెట్టాను. ఇక్కడ మీతో మీ రిలేషన్షిప్లో ఉన్న మీ పర్సన్తో ఫ్యూచర్ మీకు ఏ విధంగా ఉంటుందనేది నేను ఒక 3 లెటర్స్లో డిఫరెంట్ అంటే ఏంటంటే ఫ్యూచర్లో జరగబోయేది రాశాను. సో ఇది యూనివర్స్ మీకు ఏ విధంగా కనెక్ట్ చేస్తారనేది చూద్దాము. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ఎప్పుడు పెడతాను కదా, లైక్ ఎల్లో స్టోన్ కానీ, పింక్ స్టోన్ కానీ, గ్రీన్ స్టోన్ కానీ, మీకు ఏది నచ్చుతుందో ఆ స్టోన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ స్టోన్లో మీ ఫ్యూచర్లో మీ పర్సన్ మీకు ఏమి ఇవ్వబోతున్నారు గిఫ్ట్ అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో నేను మళ్ళీ ఇప్పుడు షఫుల్ చేస్తున్నానండి. మీ పర్సన్ని బాగా మనసులో బాగా తలుచుకోండి. ఇక్కడ ఏంటంటే ఈ 3 స్టోన్స్కి నేను ఒక్కొక్క కార్డు పెడతాను. సో అండ్ ఈ కార్డు పెట్టిన తర్వాత దీనికి ఈ లెటర్లలో యూనివర్స్ మీకు ఏం ఆన్సర్ ఇస్తున్నారు, మీ పర్సన్తో రిలేషన్షిప్ అనేది ఫ్యూచర్లో అనేది కూడా క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, నేను ఇప్పుడు క్లియర్గా నేను షఫుల్ చేస్తున్నాను. మీరు కొంచెం కాన్సన్ట్రేషన్తో మీ వ్యక్తిని తలుచుకోండి. అండ్ ఫస్ట్ ఎల్లో స్టోన్ అండి. సో ఎల్లో స్టోన్లో ఉన్న ఈ లెటర్ ప్రకారంగా యూనివర్స్ మీకు ఈ కార్డ్స్లో ఏం గైడెన్స్ ఇస్తున్నారు అనేది చూద్దామండి. ఓకేనా? సో మీకు యూనివర్స్ ఈ పర్సన్ వల్ల మీకు ఏం జరుగుతుంది ఫ్యూచర్లో, దానికి మీకు యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు అనేది చూద్దాం. ఓకే, ఎల్లో స్టోన్ కండి. ఫస్ట్ కార్డ్ ఎల్లో స్టోన్, టాప్ సెకండ్ కార్డ్ వచ్చేసి పింక్ స్టోన్, టాప్ థర్డ్ కార్డ్ వచ్చేసి గ్రీన్ స్టోన్కి నేను మీకు ఫ్యూచర్లో యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు మీ పర్సన్తో రిలేషన్షిప్ పట్ల అనేది చూద్దాం. ఫ్యూచర్ గైడెన్స్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ పార్ట్నర్. ఓకే, సో ఫస్ట్ టాప్ 1 వచ్చేసి ఎల్లో, టాప్ సెకండ్ కార్డ్ వచ్చేసి పింక్, టాప్ థర్డ్ కార్డ్ వచ్చేసి ఎల్లో. సో తీసేస్తున్నాను, మరి మీరు బాగా తలుచుకోండి. గ్రీన్ అండి, టాప్ 3 గ్రీన్. సో ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. సో ఇక్కడ మనం చూద్దాము. సో ఫస్ట్ టాప్ 1కి ఎల్లో కలర్ స్టోన్కి, టాప్ 2 కార్డ్ వచ్చేసి పింక్ కలర్ అండ్ టాప్ 3 వచ్చేసి గ్రీన్ కలర్. సో ఇక్కడ మీకు ఏముంది, ఏంటి ఫ్యూచర్ మీ పర్సన్తో అనేది చూద్దాము. ఏది వచ్చినా సరేనండి యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఇది ఎక్కడ ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఒకవేళ రెజనేట్ కాకపోతే కనుక మీరు ఈ రీడింగ్ మీది కాదని చెప్పి అర్థం చేసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్యూచర్లో మీ పర్సన్తో రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుందనేది మాత్రం క్లారిటీ నేను ఇవ్వగలను. ఓకేనా? సో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇక్కడ ఈ స్టోన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ కార్డ్స్ కూడా పెట్టేశాను. వన్స్ అగైన్ రీథింక్, మళ్ళీ బాగా ఆలోచించుకోండి. నేను ఎందుకంటే తీసిన తర్వాత మళ్ళీ మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది డిపెండ్స్ ఆన్ మీరు తీసుకునే స్టోన్ అండ్ కార్డుని బట్టి ఉంటుంది అనమాట. ఓకే, క్లియర్? సో నేనైతే ఇప్పుడు తీసేస్తున్నానండి. ఫస్ట్ నేను పింక్ స్టోన్ తీసుకుంటాను. పింక్ స్టోన్. ఓకే, పింక్ స్టోన్లో అసలు ఏం రాస్తుంది, మరి మీకు యూనివర్స్ ఈ కార్డ్లో మీ లైఫ్కి ఏం గైడెన్స్ ఇస్తున్నారు అనేది చూద్దాం. మీతో మీ పర్సన్తో రిలేషన్షిప్ ఇన్ ద ఫ్యూచర్. రిలేషన్షిప్ టాక్సిక్ ఇన్ ద ఫ్యూచర్ అంట. రిలేషన్షిప్ టాక్సిక్ ఇన్ ద ఫ్యూచర్. రీయూనియన్ బట్ నాట్ ష్యూర్. ఓకే, రీయూనియన్ ఉంటుంది మీ పర్సన్తో, బట్ మీతో అతను అంటే ఆమె ఎవరైనా మళ్ళీ లైఫ్ టైం ఉంటారా లేదా అనేది అయితే మనం చెప్పలేము. అంటే ఈ రిలేషన్షిప్లో మీకు ఇప్పుడు ఎట్లయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఫ్యూచర్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేయాల్సి వస్తుంది. రీయూనియన్ అయినా సరే మీకు అదే ప్రాబ్లం ఉంటుందని చెప్తున్నారు. సో నైట్ ఆఫ్ కప్స్ అంటే వస్తున్నారు మీ పర్సన్, కాబట్టి టైం పడుతుంది. స్లోగా మీతో ప్రేమగా ఉండడానికి వస్తున్నారు. కాకపోతే మనం చెప్పలేమండి ఈ రీయూనియన్ అనేది వీ కాంట్ షూర్ లైక్ లైఫ్ టైం ఉంటారా లేదనేది అయితే మనం చెప్పలేదు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేటప్పుడు అయితే వాళ్ళ మనసులో అదే ఉంటుంది. బట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ సిచ్యువేషన్స్ని బట్టి వీళ్ళ మనసు మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ గ్రీన్ కలర్ స్టోన్ అండి. గ్రీన్ కలర్ స్టోన్ చూస్ చేసుకున్న వాళ్ళ పర్సన్తో మీ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది
రిలేషన్షిప్ ఫ్రూట్ఫుల్ అండ్ లాంగ్ టర్మ్ అండి, రీయూనియన్. ఓకే. సో గ్రీన్ స్టోన్, గ్రీన్ అంటేనే ఇక గ్రీన్ సిగ్నల్. చూడండి యూనివర్స్ ఎలా కనెక్ట్ చేశారు. గ్రీన్ అంటేనే గ్రీన్ ఈస్ గ్రీన్ సిగ్నల్ అంటే ఏంటి, మనకి మంచి జరిగేది అనమాట. సో ఇక్కడ రిలేషన్షిప్ ఈజ్ ఫ్రూట్ఫుల్ లాంగ్ టర్మ్ అంటే రీయూనియన్, మీతో లాంగ్ టర్మ్లోనే ఉంటారు ఈ పర్సన్ అంటున్నారు. మరి ఏముందో ఇంకా చూద్దాం. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే, ఒక డెసిషన్ అయితే తీసుకుంటున్నారు, స్ట్రాంగ్ డెసిషన్ మీ పర్సన్ తీసుకుంటున్నారు. మేబీ కొద్దిమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా సరేనండి, వాళ్ళతో వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం, చాలా స్ట్రాంగ్ డెసిషన్ కూడా మీ గురించి తీసుకోబోతున్నారు. అంటే అది మీకు మళ్ళీ మీతో ఉండేది, ఇక ఇప్పుడు వచ్చారు అని అంటే ఇంకో నిర్ణయం తీసుకునేది లేదు, స్ట్రాంగ్గా మీతోనే ఉండాలని వాళ్ళు ఆలోచించుకోవడం. మేల్ ఫీమేల్ ఎవరైనా అనుకోవచ్చు. ఇక్కడ ఎల్లో స్టోన్ చూద్దామండి. ఎల్లో స్టోన్లో ఏముందో చూద్దాం. ఓకే, ఎల్లో ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం. సో ఇక్కడ ఇది బ్రేకప్ వచ్చింది. సో ఇక్కడ కార్డులలో ఏముందో నేను అదే ఇస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ ఏముంది చూసారా, బ్రేకప్. సో ఇక్కడ రిగ్రెట్ ఫీల్ ఉంది, బ్రేకప్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఇక్కడ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీకు దూరమైనందుకు. మీరు కూడా మరి తప్పది, బ్రేకప్ అనేది జరిగింది. అండ్ ఇక్కడ పర్సన్ మీకు దూరం అవడానికి ఓవర్ రెస్పాన్సిబిలిటీస్, బర్డన్స్, మిమ్మల్ని ఒక భారంగా ఫీల్ అవ్వడము, మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయలేము, ఇది ఇంకా నా వల్ల కాదనుకోవడము. సో సంథింగ్ ఇక్కడ బ్రేకప్ అయితే జరుగుతుంది. రిగ్రెట్ ఫీల్ కూడా ఉంది మీ పర్సన్కి, ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిందంతా కూడా ఒక కళలాగా వాళ్ళు మర్చిపోవాలని చెప్పేసి వీళ్ళు అనుకోవడం కూడా జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఏదైనా సరే మీరు ఏంటంటే 7 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే మీరు వచ్చిన ఆపర్చునిటీని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. మీ జీవితంలో ఏ అవకాశాలు వచ్చినా సరే వదులుకోకండి, ఏది జరిగినా మీ మంచికే. ఓకే, మంచి స్ట్రాంగ్గా ఉండండి, ప్రయత్నం చేయండి. ఇంకా మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళడానికి కావాల్సిన అడుగులు, స్టెప్స్ అనేటివి కూడా మీరు వేసుకుంటే మీ జీవితంలో మీరు లైఫ్లో ముందుకెళ్తారు. ఇక్కడ ఏంటంటే అండి, కొద్దిగా డామినేషన్ బాగా నడుస్తుంది ఇక్కడ. ఓకే, మీ పర్సన్ డామినేషన్ బాగా నడుస్తుంది ఇక్కడ. ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే చాలామంది మీ మాట వినేటట్టు లేరు, వాళ్ళ మాట మీరే వినాలన్నట్టుగా ఉన్నారు. స్టబ్బోన్ చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ. స్టబ్బోన్, ద మేషరాశి వాళ్ళు ఇక్కడ కూడా కనిపిస్తున్నారు. సో ఇక్కడ కొంచెం స్టబ్బోన్ చాలా ఉందండి. స్టబ్బోన్ పర్సన్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు మీ రిలేషన్షిప్లో. అలాగే మీ పర్సన్ ఏంటంటే చాలా సీక్రెట్స్ మీతో మెయింటైన్ చేస్తున్నారు. మీకు చాలా చెప్పని విషయాలు చాలా ఉన్నాయి వీళ్ళ మనసులో. చెప్పాలని అనుకుంటున్నా సరే, లాంగ్ టర్మ్ మీతో ఉండాలనుకున్నా సరే వీళ్ళు చెప్పరండి. కొంచెం మొండి, స్టబ్బర్న్గా ఉన్నారు వీళ్ళు బాగా. సో ఇక్కడ ఉన్నారండి కొంచెం, అందుకనే చూడండి ఇక్కడ రీయూనియన్ అయినా సరే ఇక్కడ ఏంటంటే బాగా మంచి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని వచ్చే పర్సన్స్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు. కాకపోతే ఈ 2 కార్డులలో ఉన్నవి ఏంటంటే టాక్సిక్ పర్సన్స్ ఉన్నారు. ఎందుకు టాక్సిక్ అంటే మొండి గిటాలు ఉంటారండి కొద్దిమంది, అండ్ పెద్దవాళ్ళు కూడా ఉంటారు వీళ్ళ మనసులో, వీళ్ళ లైఫ్లో, మీ పర్సన్ లైఫ్లో. అండ్ ఏంటంటే పెద్దవాళ్ళు వాళ్ళు చెప్తే తప్ప వీళ్ళు ఏ నిర్ణయం తీసుకోలేరు అనమాట. థర్డ్ పర్సన్ చెప్తే కానీ వినలేరు, ఇదంతా నడుస్తుంది. సో కొంచెం నాకైతే నంబర్ ఎల్లో స్టోన్ ఏదైతే ఉందో వాళ్ళకు బ్రేకప్ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి డ్యూ టు దీస్ ఆల్ రీజన్స్. అండ్ సెకండ్ కార్డు కూడా ఏంటంటే టాక్సిక్ ఎందుకు ఉంది అని అంటే, ఇదిగోండి, ఇంత డామినేషన్ మీరు ఎక్కడ తట్టుకుంటారు, ఇంత డామినేషన్, ఇంత చీటింగ్, అండ్ అట్లనే ఇట్లా లోపల సీక్రెట్లు పెట్టుకొని మిమ్మల్ని పైకి బాధ పెట్టడం, ఇదంతా ఎక్కడ అవుతుందండి. ఓకే, కొద్దిమందికి అవ్వదు అది. సో ఇది జడ్జిమెంట్ ఏంటంటే మీరు మీ లైఫ్లో తీసుకునే నిర్ణయాలను బట్టి మీరు బాగా ఆలోచించి, ఈ పర్సన్ గురించి మీకంటే పెద్దగా ఎవరికి తెలియదు కాబట్టి ఆ పర్సన్ నిజంగానే మంచి పర్సనా, జెన్యున్ పర్సన్ లేదనేది మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోండి. మీ జీవితంలో మీరు హ్యాపీగా ఉండడం కోసం మీ చేతిలో ఉంది నిర్ణయం. ఓకేనా, సో మీరు మంచి నిర్ణయం తీసుకుంటే మీ జీవితానికి ఒక న్యాయం జరుగుతుంది. జడ్జిమెంట్ అంటే ఏంటి, న్యాయం. ఎలాగ న్యాయం జరగాలనేది మీరు ఆలోచించుకోవాలండి. ఈ రిలేషన్షిప్పే కావాలి, ఇదే పర్సన్ కావాలి, నా జీవితం ఇలాగే ఉండాలని మనం ఎక్కడ అనుకున్నా సరే ఇక్కడ ఏంటంటే మన లైఫ్లో ఏదైతే జరగాలో అదే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు స్టోన్స్ కూడా మీరు చూస్ చేసుకున్న స్టోన్స్ ప్రకారంగా ఇక్కడ ఆన్సర్స్ కూడా చూసారు కదా. సో మరి మీకు ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు ఏంటి, కామెంట్ చేయండి. ఎందుకంటే అండి ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి అని చెప్పేసి కోరుకోవడంలో తప్పు లేదు. కాకపోతే అప్పుడప్పుడు కొన్ని నిజాలని నమ్మాలి, తప్పదండి. ఎందుకంటే ఏదైతే జరుగుతుందో అది యూనివర్స్ కూడా మీ కళ్ళ ముందులో పెడుతున్నారు. అయినా కూడా మొండిగా వాళ్ళు లేదు వస్తారు, లేదు నాకు నమ్మకం ఉంది, అట్లా మీరు గుడ్డిగా అంటే బ్లైండ్గా మీ జీవితంలో నిర్ణయాలు తీసుకోవద్దు. అండ్ కావాలంటే పర్సనల్ రీడింగ్ తీసేసుకోండి, ఒక పని అయిపోతుంది. ఒక పర్సనల్ రీడింగ్ తీసేసుకోండి. ఈ వ్యక్తి గురించి మీరు మూవ్ ఆన్ అయిపోవాలా, వెయిట్ చేయాలా, అసలు వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా, లేకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళు మిమ్మల్ని కలుసుకుంటారా లేదా, థర్డ్ పార్టీ ఎనర్జీలో ఉన్న వాళ్ళు నిజంగా వస్తారా లేదా, అలాగే మరి ఇంకేమున్నారండి, రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు మరి మీతో రిలేషన్షిప్లో ఉండి వేరే వాళ్ళని వేరే వేరే వాళ్ళ వల్ల మళ్ళీ మీకు ఇద్దరికి బ్రేకప్ వచ్చింది, మరి ఆ పర్సన్ వస్తారా లేదా, టవర్ కార్డు గొడవలు జరుగుతున్నాయి.
సో ఇవన్నీ ఉన్నాయి, ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి కాబట్టి కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మేజర్ డెసిషన్, వాట్ ఎవర్ ద డెసిషన్ యూ విల్ టేక్, మీ లైఫ్ అట్లా టర్న్ అవుతుందండి. టర్నింగ్ పాయింట్ రావాలంటే మీరు ఫస్ట్ మంచి డెసిషన్ తీసుకోవాలి, మేజర్ డెసిషన్. మెచ్యూర్డ్గా ఆలోచించాలి. మీ పర్సన్ పట్ల మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటేనే మీకు ఒక జీవితం అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ వస్తారు కరెక్టే, కానీ చాలా టైం టేకింగ్ కనబడుతుంది నాకు. ఎక్కడ కూడా తొందరగా వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఏది మన పింక్ స్టోన్ అండ్ ఎల్లో స్టోన్. ఎల్లో స్టోన్ అయితే కంప్లీట్గా వాళ్ళైతే బ్రేకప్ అని ఇప్పుడైతే కోరుకుంటున్నారు. ఫ్యూచర్లో ఎట్లుంటుందో మనకు తెలియదు. ఇది ఫ్యూచరే యాక్చువల్గా చెప్పాలంటే. నమ్మకం ఉంటే నమ్మండి, లేదనంటే మళ్ళీ మీరు ఒక ట్రయల్గా పర్సనల్ రీడింగ్ తీసుకోండి, మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. ఇది మాత్రము గ్రీన్ స్టోన్ అయితే చక్కగా మీరు హ్యాపీగా కొంచెం మీరు నమ్మొచ్చు. అండ్ యూనివర్స్ని మీరు ప్రే చేసుకోండి పాజిటివ్గా. అండ్ అలాగే మెడిటేషన్ అట్లాంటివి చెయ్యండి. పాజిటివ్గా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీకు టాక్సిక్ రిలేషన్షిప్ అనిపించినప్పుడు మీరే నిర్ణయం తీసుకోండి ఏం చేయాలో. బ్రేకప్ ఉందనంటే మీరే నిర్ణయం తీసుకోండి ఏం చేయాలో. అలాగే హ్యాపీగా ఈ పర్సన్ వస్తున్నారని మీకు నమ్మకం ఉంటే మీరు ఆలోచించుకోండి మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది. సో ఎప్పుడు కూడా ఏది ఉన్నా సరే మీరు పాజిటివ్గా ఉంటేనే అన్నీ కూడా జరుగుతాయండి. మీరు నెగిటివ్గా ఆలోచిస్తే అన్నీ నెగిటివ్గానే జరుగుతాయి. బట్ ఎనీవే, ఇక్కడ రిలేషన్షిప్ రీడింగ్లో మీకు వచ్చిన దాన్ని బట్టి మాత్రం యూనివర్స్ మీకు ఆన్సర్ అయితే ఇచ్చారు. యూ కెన్ క్లెయిమ్ దిస్ రీడింగ్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. ఆల్ ద బెస్ట్ అండి. బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్ ఇన్ ద ఇమోషనల్. అండ్ ఎవరిని కూడా అంత తొందరగా ఇమోషనల్గా కనెక్ట్ అవ్వకండి. ఏమంటారండి, ప్రాక్టికల్గా ఉండడానికి ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.